హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్య పోరు హీరోలు హీరోయిన్ల మధ్య గొడవలు సాధారణం. గతంలో మోహన్ బాబు చిరంజీవి మధ్య, అంతకుముందు చిరంజీవి విజయశాంతి మధ్య గొడవలు జరిగాయి. సో అంతా కామన్. వాళ్ళ వాళ్ళ ఇదిని బట్టి కొన్ని కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మళ్ళీ ఏదైనా ఫంక్షన్లో మళ్ళీ అందరూ కలుస్తారు, అంత కామన్. సో మా ఎన్నికల సమయంలోనూ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోతుంది. కొందరు ఒక వర్గానికి, కొందరు మరో వర్గానికి మద్దతు ఇస్తున్నారు. సో ఈ ఎన్నికలను పెద్ద హీరోలు, నిర్మాతలే వెనక నుండి చక్రం తిప్పుతున్నారు. ఇవన్నీ వేరు వేరు కుటుంబాల మధ్య జరిగేవి. కానీ 6 నెలలుగా ఇండస్ట్రీ చెందిన ఒకే కుటుంబం, అది బడా కుటుంబం మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతుంది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఆధిపత్య పోరుతో ఇంటి గుట్టు రట్టు చేసుకుంటున్నారు. సో రాజకీయ పార్టీల మద్దతు విషయంలో మొదలైన విభేదాలు తర్వాత సినిమాల వరకు వచ్చాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అన్న టెన్షన్ ఇండస్ట్రీలో నెలకొంది. ఇలాంటి తరుణంలో ఈ మెగా వార్కు ముగింపు పలికాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన బ్రాండ్ ఏంటో ఒక్క ట్వీట్లో చూపించాడు. మెగా వార్కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముగింపు పలికారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ హ్యాష్ ట్యాగ్లో పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ చెప్పారు. సో అయితే ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు కూడా అల్లు అర్జున్ విషెస్ తెలిపారు. దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వైరానికి తెరపడినట్టే అని వార్తలు వినిపించాయి. ఎన్నికల సమయంలోనూ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారంటూ కూడా చాలా గట్టి కామెంట్స్ వినిపించాయి. ఇటు అల్లు ఫ్యామిలీ కావచ్చు, ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు. నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్ళి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటారు, నా అంతటిగా నేను రాలేదు, ఆయన పిలిస్తేనే వచ్చాను, ఆయన ఫ్రెండ్కి మద్దతు ఇస్తే తప్పే ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పైకి అంతా బాగానే ఉందని చెప్తున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇక మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య అయితే వారు తారాస్థాయికి చేరుకుంది. సోషల్ మీడియా వేదికగా ఇరువురు అభిమానులు మధ్య యుద్ధం చేసుకుంటున్నారు. నాగబాబు అల్లు అర్జున్ ఉద్దేశించి ట్వీట్ చేయడం, పవన్ కళ్యాణ్కి పరోక్షంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడటం జరిగింది. ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరించారు. వీరికి కౌంటర్గా అల్లు అర్జున్, నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి, మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తా, అది మీ అందరికీ తెలుసు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. అయితే తాజాగా ఈ వార్కు అల్లు అర్జున్ ముగింపు పలికారు. ఎవరు ఊహించిన విధంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపుతారో లేదో చూడాలి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.